ఇది తిరుపతి కపిల తీర్థం. మన అందరిలోనూ ఒక ఆశ, ఒక కోరిక ఉంటుంది. అది ఎప్పటికీ చచ్చిపోదు. అదే మన చిన్నతనం, మన పుట్టిన ఊరు, మనం తిరిగిన ప్రదేశాలు. మనం కాలక్రమేణా ఎదిగే కొద్దీ మనకు బాధ్యతలు పెరుగుతాయి, బంధాలు ఏర్పడతాయి, కొత్త సంబంధాలు కలుస్తాయి, బాల్యం పోతుంది, యవ్వనం వస్తుంది. యవ్వనం తర్వాత మనము ఒకరిని వివాహం చేసుకుంటాము. మనకంటూ ఒక కుటుంబము, భార్య, పిల్లలు ఏర్పడతాయి. బతుకు తీరు నిమిత్తం మనం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలన్నా కూడా మన గతము, మన చిన్నతనము, మన పుట్టిన ఊరు, మనం తిరిగిన ప్రదేశాలు మనల్ని అప్పుడప్పుడు గుర్తు చేస్తూ నెమరవేస్తూ ఉంటాయి. ఆ ప్రదేశాలకి రావడము, చూడడము, అందులో ఉన్న ఆనందము, అనుభూతి చాలా బాగుంటుంది. ఈ కోరిక చాలామందికి, ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. కానీ కొంతమందికి సమయం దొరకదు, వాటి వల్ల రాలేకపోతారు. అందులో నేను అదృష్టవంతుని అనుకుంటాను. ఈ ప్రదేశం నేను దాదాపు 25 years తర్వాత వచ్చాను. ఇక్కడ నా చిన్నతనం గడిచింది, నా బాల్యం గడిచింది. ఇక్కడ నేను ఆడాను, పాడాను, ఎగిరాను, కుప్పిగంతులు వేసాను, స్కూల్ బంక్ కొట్టాము స్నేహితులతో పాటు. ఇక్కడికి వచ్చేసి సమయాన్ని వృధా చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు సమయం వృధా చేస్తామని తెలుసుకోలేదు. కానీ ఈ రోజు నాడు ఇక్కడికి వచ్చేసి అవన్నీ గుర్తు చేసుకుంటుంటే మనసుకు చెప్పలేని ఆనందంగా ఉంది. రోజులు గడిచిపోయాయి, ప్రదేశాలు, సన్నివేశాలు మారిపోయాయి. అప్పట్లో అంతా అడవిలాగుండేది, సింగిల్ రోడ్డు, చుట్టుపక్కన ఎర్రటి మట్టి గుట్టలు, కాలువలు, నీళ్లు పారుతుండేది, పండ్లు ఉండేటివి, ఈత పండ్ల చెట్లు ఇక్కడే మస్తుగా ఉండేటివి. అప్పుడు ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఈ స్కూల్ బంక్ కొట్టి వెళ్ళిన ఎవరికి తెలియదు అనేసి ఇక్కడికి వచ్చేవాళ్ళం, ఈ ప్రదేశాన్ని ఎంచుకునేవాళ్ళం. మంచినీళ్ళు కావాలన్నా దొరకవు. కపిల తీర్థం లోపల వెళ్ళామంటే అక్కడ మాత్రమే నీళ్లు దొరుకుతాయి. క్యారేజెస్ తీసుకొని రావడము, ఆ చెట్ల కింద కూర్చోవడము, తినడము, ఈత పండ్లు పెరుక్కొని తినడము, కాసేపు ఇక్కడ ఆవులు మేపే వాళ్ళతో, మేకలు మేపే వాళ్ళతో, బర్రెలు మేపే వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళు అప్పట్లో మాకు బుద్ధి మాటలు చెప్పడము. ఇసుకలు ఎక్కడ కొట్టి ఇలాగ చేయకూడదు నాయన, అలా చేయకూడదు నాయన, జీవితం పాడైపోతుంది, ఇంకోసారి అలా రాకండి అనేసి వాళ్ళు మాకు బుద్ధి మాటలు చెప్పడము. ఇవన్నీ తలుచుకుంటుంటే ఏదోలాగుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి ఇవన్నీ నెమరేసుకుంటున్నాను. కానీ ఆ రోజు నాడు నా బాల్యంలో నాతో ఉన్న స్నేహితులు లేరు. నాలాగానే ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యతలు నిర్వహించడానికి, బతుకు తెరువు కోసం ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. అందులో ఇద్దరు ఈ ప్రపంచాన్నే వదిలి, మనల్ని వదిలేసి కాలం చెందిపోయారు. వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నా కూడా శాంతి కోరాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు కూడా ఇలాంటి కోరికలు తప్పకుండా ఉంటాయి. నాలాగానే విదేశాలలో బతుకు తెరువు కోసం వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి. తిరిగిన ప్రదేశాలన్నీ, చిన్నతనంలో ఎక్కడెక్కడ తిరిగామో చూడాలనుకున్నట్టు చూడండి, ఆనందాన్ని అనుభవించండి. అది చెప్పడంలో అర్థం కాదు. అక్కడికి వెళ్ళామంటే ఆ ప్రదేశానికి మన చిలిపి చేష్టలన్నీ గుర్తుకొస్తాయి. మనం చేసిన కోతి చేష్టలు, కోతి పనులు అప్పట్లో పెద్దవాళ్ళకి ఎంత బాధ కలిగించాయి, వాళ్ళకు ఎంత వేదన ఇచ్చాము అన్నది ఈరోజు చిలిపితనంగా మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. బాధనిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, అన్నిటికి మించి చాలా ఆనందమే ఇస్తుంది. ఐ హోప్ ఇది మీరు చూడండి, మీరు వెళ్ళండి. వెళ్ళి నాలాగా ఆనందాన్ని, అనుభూతిని మీరు కూడా ఆనందించండి. ఇది ఒక ప్రదేశమే, కానీ చూస్తున్న కొద్దీ మనసు పులకరించిపోతుంది. ఇది తిరుపతి వెజిటేబుల్ మార్కెట్. కొత్తది అనమాట, 1992లో కట్టారు. ముందు పాతది గాంధీ రోడ్లో ఉండేది. దీనికి ఒక ప్రాధాన్యత కూడా ఉంది. ఇక్కడ చాలా మటుకు సినిమా షూటింగ్లు కూడా జరిగాయి. మంచు మనోజ్ది దొంగది అనే ఫైట్ సీన్ సీక్వెల్స్ తీశారు. మంచు విష్ణు అనే మూవీ డబ్ల్యూ ఫిలిం వచ్చింది, అది తీశారు ఇక్కడ. ముందు గాంధీ రోడ్లో ఉండేది, మళ్ళీ కొత్తగా ఇలాగ ఇక్కడ పెట్టారనమాట 1992లో.
చాలా పెద్ద వెజిటేబుల్ మార్కెట్ ఇది. ఉదయాన్నే లోడింగ్లు వస్తున్నాయి. ఇక్కడ నుంచి షాపులకు తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, తీసుకెళ్ళి అంగళ్ళలో పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు స్ట్రీట్లలో, వాళ్ళు వీళ్ళంతా వచ్చి తీసుకెళ్తారు. ఆనియన్స్ చూడండి, మిరపకాయలు, పచ్చిమిర్చి, టమోటా. విలేజెస్ నుంచి లోడింగ్లు వచ్చి ఉంటాయి, అవి కూడా దిగుతున్నాయి. చాలా ప్రాచీనత గల మార్కెట్ ఇది. ఇది విలేజెస్ నుంచి వచ్చి ఉన్నాయి చూడండి, అన్లోడ్ అవుతున్నాయి. ఇక్కడ సందుకున్నాయి. చాలా పెద్ద మార్కెట్ తిరుపతిలో. ఇది విలేజెస్ నుంచి వచ్చినట్టువి. గోంగూర, సో మష్రూమ్ కూడా ఉన్నాయి, చపాతీలు ఉన్నాయి, తోటకూరలు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. విలేజెస్ నుంచి వస్తాయి. పూలు. ఇది ఇన్సైడ్ మార్కెట్ లోపలికి. వెరీ బ్యూటిఫుల్. బ్రోకలీ కూడా ఉంది ఇక్కడ. వెరీ నైస్. ఇక్కడ నుంచి మన విదేశీ ప్రయాణం, మన జీవితం ఆరంభమైంది, కొత్త జీవితం. చెన్నై ఎయిర్పోర్ట్ చేరుకున్నాము. ఇది చెన్నై ఎయిర్పోర్టు. ఇక్కడ నుంచి తిరుపతి టు విదేశీ ప్రయాణం మొదలైంది. ప్రతి ఒక్క జీవితాల్లోనూ మలుపులు ఉంటాయి. బతుకు తెరువు మనల్ని ఎక్కడెక్కడికి తీసుకెళ్తుందో మనకు తెలియదు. ఈ నా జీవిత ప్రయాణాన్ని మీరు చూసి ఆనందిస్తారనేసి ఆశిస్తున్నాను. ఇవన్నీ ఎయిర్పోర్ట్ లోపల ఉండే షాపింగ్స్, లిఫ్ట్స్, ఇవన్నీను. మనలాగే ఎంతోమంది ఆశలతో వచ్చుంటారు ఇక్కడికి. పరాయి దేశాలకు వెళ్ళి సంపాదించుకుంటాం, బాగుపడతాం, బతుకుతామనేసి ఎన్నో ఆశలతో బ్యాగులు సంకన తగిలించుకునేసి మనలాగా బయలుదేరిన వాళ్ళే. విదేశీ జీవితాలు ఇవన్నీ. ఇక్కడే మనం కాసేపు ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది. వెయిటింగ్ హాల్లో కూర్చొనేసి ఇక్కడ నుంచి మనకు బోర్డింగ్ పాస్ వగేరా చెక్ చేసేసి మళ్ళీ ఫ్లైట్లో ఎక్కిస్తారు. అప్పటి వరకు ఇక్కడనే వెయిట్ చేయాలి. టైం ఉంటుంది కాబట్టి ఇక్కడ తిరుక్కుంటూ ఉండొచ్చు. ఇలాగా షాపింగ్ చేసేవాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు. షాపింగ్ ఏం చేస్తాం కానీ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు పిల్లలకి, వాటికి బయట నుంచి వచ్చేవాళ్ళు గిఫ్ట్లు గట్రా తీసుకెళ్ళడానికి అవి చేసుకుంటారు. మనం అవి తిరిగి చూసే కాడికి మనకు టైం పాస్ అయిపోతుంది. ఎన్నో ఒకసార్లు పడితే ఇంటికాడ నుంచి బయలుదేరితే 7-8 గంటలు అవుతుంది ఎయిర్పోర్ట్కి వచ్చే కాడికి, లోపల చేరే కాడికి. ఇది మనం దుబాయ్ నుంచి కువైట్కి వెళ్ళి ఫ్లైట్. పెద్దది, ఇది కూడా చిన్నది కాదు. 2 ఎంట్రన్స్ ఉన్నాయి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే, చూడుతూ ఎంత పెద్ద పైన వెళ్తాం చూసావా. ఫ్లైట్ లోపల సన్నివేశం ఇలాగ ఉంటుంది. ఇది చాలా పెద్ద ఫ్లైటు. దీన్ని జంబో జెట్ అంటారు. ఎక్కువ మంది ప్యాసింజర్స్ వస్తారు. చాలా వెడల్పుగాను పొడవుగాను ఉంటుంది, చాలా భారీగా ఉంటుంది.
మిగతా ఎయిర్ బస్సులన్నీ చిన్నగా ఉంటాయి, ఇది జంబో జెట్ చాలా పెద్దదిగా ఉంటుంది. చాలా ఇక్కడ నుంచి ప్రయాణం మొదలవుతుంది. ఎక్కడ పుట్టాను, ఫైనలీ నా గమ్యస్థలం నా వృత్తి పట్ల విశ్వాసంతో ఇక్కడికి చేరుకునేసాను. నా రోజువారీ జీవితం ఆరంభం ఇలాగనే అవుతుంది. ఇదే బతుకు. పుట్టిన ఊరుని, పుట్టించిన తల్లిదండ్రులని, మన కన్న వాళ్ళని, బంధువులని, స్నేహితులని అందరినీ వదులుకునేసి అందరి సుఖం కోసం, సంతోషం కోసం, ఒంటరి పోరాడడం కోసం ఇక్కడికి వచ్చేసాను. చాలామంది నాలాగానే బతుకు తెరువు కోసం విదేశాలకు వచ్చేసి ఇలాగనే వాళ్ళ రోజువారీ జీవితాలు ఆరంభమవుతాయి. ఎవరో అదృష్టవంతులు ఫ్యామిలీస్తో ఉంటారు, అది అందరికీ కలిసి రాదు. వాళ్ళు కూడా నాలాగానే మెమొరీస్ మిస్ అవుతూ ఉంటారు. ఫ్యామిలీస్ ఉన్నా కూడా ఒక మంచికి చెడుకి గెట్ టుగెదర్ ఫ్యామిలీస్తో ఇన్వాల్వ్ అవ్వలేరు. ఆ మిస్సింగ్ ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది, ఎలాగైతే మనకు ఉంటుందో. కాకపోతే వాళ్ళకు పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి కాస్త సమయం గడుపుకోగలరు. ఐ హోప్